శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక 2026లో జనవరి నెలలో వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి 90% మంచి పనులు జరిగేటువంటి ఒక అవకాశం ఉంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పని చేసినా అవలీలగా నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది. శుభకార్యాలలో పాల్గొనడము లేక ఇంటిలో శుభకార్యాలు చేయడము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఆఫీసులో మీరు చేసేటువంటి ఒక పనుల వల్ల మంచి గుర్తింపు వచ్చి అధికారుల చేత మన్ననలు పొందడం జరుగుతుంది. పురస్కారాలు పొందడము, ఇంక్రిమెంట్లు రావడము జరుగుతుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో చాలా మంచి యోగం కనబడుతుంది. మంచిగా వ్యాపారం జరిగి ఆదాయం మంచిగా ఉండడము, ప్రతి వారు కూడా మెచ్చుకోలుగా ఉండడము, ఆత్మీయత భావంతో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసేటువంటి ఒక సహాయం వల్ల, అంటే దేవాలయాలు కట్టేవారికి కానీ, ఇతరత్ర బీదవారికి కానీ రకరకాల సహాయాలు చేయడం వల్ల సంఘంలో మంచి గుర్తింపు వచ్చి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 10 మందితో నావాడు అని చెప్పి అనిపించుకునేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, గురువుల యొక్క మహానుభావులు గురువుల యొక్క దర్శనాలు చేసుకోవడము, వారి యొక్క ఆశీస్సులు పొందడం కూడా జరగడానికి ఈ నెలలో మంచి అవకాశం ఉంది, జరుగుతుంది. ఇక మే నెలలో, జనవరి నెలలో మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి మొదటి వారంలో చిన్న చిన్న ఆటంకాలు, చేసేటువంటి ఒక పనులలో చిన్న చిన్న ఆటంకాలు రావడం జరుగుతుంది. అనవసరమైన ఒక ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రయాణాలలో అలసిపోవడము, ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని ప్రయాణాలు చేయక తప్పదు. ఆ చేసే ప్రయాణాలలో కూడా ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. మొదటి వారంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉద్యోగస్తులకైతే స్థాన చలనాదులు కలగడానికి లేదా రెంటింట్లో ఉన్నవారికి ఇల్లు మారడానికి మారడం జరుగుతుంది ఈ మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో, ఏ రంగంలో ఉన్నా సరే, ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతంగా నెరవేరడానికి మంచి సమయం ఉంది, ఆసన్నమైంది, ఆస్కారం కూడా ఉంది. మానసిక ఆనందం చాలా బాగా ఉంటుంది. 10 మంది యొక్క మెచ్చుకోలు వల్ల మనశ్శాంతిగా ఉంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరగడము, 10 మంది మావాడు అని చెప్పి అనిపించుకోవడం వల్ల 10 మందిలో కలగలుపుగా ఉండి 10 మందికి చేయూతనిస్తూ రెండవ వారంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా ఆదాయం పెరుగుతూ ఉంది, సుఖంగా ఉంటారు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అది సహజం. అది మనం ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా ఇబ్బందులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన లేదు. అందులో ఈ వృషభ రాశి వారికి కొద్దిగా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని చిన్న చిన్న కుటుంబ కలహాలు కూడా భార్యాబిడ్డల చేత కావచ్చు, తల్లిదండ్రుల చేత కావచ్చు, సహోదరుల చేత కావచ్చు, కుటుంబంలో కలహాలు రావడము ఏర్పడుతుంది. కానీ అవి వెంటనే సమసిపోయి సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇక ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతినడానికి మూడవ వారంలో ఆస్కారం ఉంది. జాగ్రత్త అవసరము. చేసేటువంటి ఒక కార్యక్రమాలలో ఆటంకం ఏర్పడి స్నేహితుల యొక్క లేదా బంధువుల యొక్క, పెద్దల యొక్క సలహాల వల్ల
ఆ ఆటంకాలు తొలగిపోయి కార్యక్రమములు సానుకూలంగా జరగడానికి మంచి ఆస్కారం ఉంది. పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి లేవు. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే ఎప్పుడూ విచారంగా ఉండడం, మనశ్శాంతిగా లేకుండా ఎప్పుడూ విచారంగా ఉండడము, ప్రతిదానికి విసుక్కోవడము, ఏ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా కొనసాగించకపోవడం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న చిక్కులు రావడము, చిన్న చిన్న కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలలో ఒడిదుడుకులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కానీ కార్యక్రమాల్లో ఒడిదుడుకులు ఏర్పడ్డా ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, మాటలు పడవలసి వచ్చినా ఆ తర్వాత ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరి 10 మందిచే మెప్పు పొందడం జరుగుతుంది. కానీ ఖర్చులు కూడా అధికంగా వస్తాయి. ఈ ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. అవసరమైనటువంటి దానికే ఖర్చులు పెట్టండి. అనవసరంగా ఖర్చులు పెట్టి ఇబ్బంది పాలు కాకూడదు. అయితే ఆరోగ్యం కూడా కొద్దిగా మీకు కొన్ని విషయాల్లో సహకరించకపోవచ్చు. ఆరోగ్యం కూడా దెబ్బతీయడానికి ఈ నెలలో, జనవరి నెలలో కొద్దిగా ఆస్కారం ఉంది. ఎందుకంటే వాతావరణం సరిగ్గా లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కార్యక్రమాలు సక్రమంగా చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క దోషం తొలగడానికి, చిన్న చిన్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి మీరు ఈ నెలలో అంటే జనవరి నెలలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు కూడా మీరు చదివినట్టయితే ఆ రామచంద్రస్వామి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇది శుభం.